పెళ్లి తర్వాత వధువు తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఆ వధువు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. భర్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పినా ఆమె మాత్రం తాను భర్తతో కలిసి వెళ్ళనని గీపెట్టి పెద్దగా ఏడుస్తుంది. ఎవరు ఎంత సముదాయించినా ఆమె మాత్రం అత్తగారింటికి వెళ్ళనని ఏడుస్తూనే ఉంది. దీంతో చివరికి ఇద్దరు మహిళలు లాభం లేదని ఆ వధువును ఎత్తుకొని మోసుకెళ్తున్నారు. దీనికోసం ఒకరు వధువు కాళ్ళను పట్టుకుంటే మరొకరు ఆమె భుజాలను పట్టుకొని మోసుకుంటూ భర్తతో సాగనంపే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం వద్దు వదినా, నేను అత్తగారింటికి వెళ్ళనని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎలా ఏడుస్తారో అలా బోరున ఏడుస్తూ తల బాదుకుంటోంది. దీన్ని కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించగా వేల మంది లైక్ చేసి కామెంట్లు చేశారు. ఈమెను అత్తగారింటికి తీసుకెళ్తున్నారా, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారా అని ఒకరు కామెంట్ చేయగా, తనను చిన్నప్పుడు స్కూల్కి అలాగే తీసుకెళ్లేవారని మరొకరు కామెంట్ చేశారు. ఆ వధువును ఇలా బలవంతంగా పంపితే తర్వాత అత్తగారింటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.